Guys, give it up for Rahul London garu. అంటే హీరో ఒక సినిమాలో హీరోగా చేశారు కాబట్టి కాదు కానీ అరే అవకాశాలు రావట్లేదు చాలా మంది కూర్చుంటూ పోతారు, జాబ్లు మానేయడానికి భయపడతారు, ఒక దూకాలి అంతే. అది డీప్ డైవ్ ఒకటి చేసేయాలి, లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు కదా. సో నాకు అవకాశాలు రావట్లేదు ఇది అది అదంతా మాట్లాడకుండా మీరే సినిమా తీసేసారు. దాట్ మేక్స్ యూ హీరో. ఐ థింక్ సక్సెస్ ఫెయిలియర్ అదంతా తర్వాత కానీ మన డ్రీమ్స్ ని చేసే ధైర్యం ఉన్నవాడు ప్రతి ఒక్కరు హీరోనే అంతే. సో ఇట్స్ అమేజింగ్ దట్ ఆల్ యూ గైస్ గాట్ ఇట్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఇట్. ఎందుకంటే నేను ఒకప్పుడు జాబ్ మానేసి వచ్చి ట్రై చేస్తా ఉండేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తా. ఎక్కడ ఏ ఒక్క డైరెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఎందుకు నా జాబ్ వదిలేసాను భయం వేసింది. లక్కీ ఏదో ఆడిషన్ పిలిచారు, అది క్రాక్ చేసి యాక్టర్ అయిపోయాయి. కానీ అలా కూర్చుంటుకోవడం కాదు. ఎందుకంటే సినిమాలో ఆ ఫస్ట్ ఫ్రైడే చూసిన అంటే ఇప్పుడు ఒక స్టేట్ ఒక ఇండస్ట్రీ సినిమా తీసుకుంటే అది తమిళ కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, ఎంతమంది సినిమాలో ఒక ఛాన్స్ కావాలని ట్రై చేసి వస్తారు. దాంట్లో మాక్సిమం ఒక 3% లైఫ్ లో ఫస్ట్ ఫ్రైడే చూస్తారు. ఆ ఫస్ట్ ఫ్రైడే దాటి ఇంకొన్ని లైఫ్ లో ఫ్రైడే చూడాలంటే 1.5% ఉంటుంది, అంతకన్నా ఉండదు. మీరు అదంతా పట్టించుకోకుండా ఎవరన్నా పర్సెంటేజ్ చెప్పేది మీరే ఒక సినిమా తీసారు. ఐ థింక్ దాట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ సినిమా తీయాలి వాళ్ళు చాలా కన్విక్షన్ తో తీశారు, మనసు పెట్టి తీశారు. మీకు అందరూ చెప్పినట్టు ఉన్నారు. నాకు తెలియదు ఇది మీ పర్సనల్ స్టోరీనా పర్సనల్ వెరీ వెరీ వెల్ షాట్. సినిమా దగ్గర అసలు మీకున్న రిసోర్సెస్ కి మీకున్న కన్స్పిరెన్సీ Can I please have team Sanjay? మొత్తం సినిమా 4 days లో షూట్ చేశారా? అసలు ఈ రిసోర్సెస్ తో ఈ కన్స్పిరెన్స్ తో 4 days లో మొత్తం సినిమా తీశారంటే అమేజింగ్ జాబ్ ఎవ్రీబడి. ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ ది హోల్ టీమ్. అండ్ the ధైర్యం that made you a hero, ఈ ధైర్యం, ఈ కన్విక్షన్ అది వదులుకోకండి. జస్ట్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, కీప్ టెల్లింగ్ యువర్ స్టోరీస్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యు. థాంక్యూ. The music was also very nice. Yeah. Very nicely done.